అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూటి ప్రశ్నలు సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఆయన చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు జంబ్లింగ్ పద్ధతి ఏదో కొత్తగా ఇప్పుడే కనిపెట్టినట్టుగా ఇప్పుడే తెచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, 1978లోనే గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్ కర్నూలులో 10th క్లాస్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో వేరే స్కూల్లోకి వెళ్లి మా సురేష్ రాశాడు. సురేష్ ఒక్కసారి నిలబడి, సురేష్ ఒక్కసారి నిలబడి, అందరికీ కనపడి ఒకసారి. జంబ్లింగ్ పద్ధతిలో సార్, ఏ కొత్త పదము కొత్తగా రుచిగా ఉందని ఏ ఇష్టం వచ్చి తినేవాడు ఉంటే ఏమైనా పెడతారు చెవుల్లో. రెండోది అధ్యక్ష, సాక్షి విలేకరి విజిల్ బ్లోయింగ్ సాక్షి అధ్యక్ష జంబ్లింగ్ సిస్టమ్ వచ్చింది, ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. బహుశా వారు వేరే సెంటర్లో రాశారంటే వారు చదివిన సెంటర్లో ఎగ్జామ్ సెంటర్ క్యాన్సిల్ చేసి ఉంటారు అధ్యక్ష. అందువల్ల వేరే సెంటర్లో రాసింటారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, మీరు చెప్తా ఉన్నా కదిరిలో హిందీ పేపర్ లీక్ అయ్యింది, నారాయణ స్టాఫ్ స్లిప్పులు అందజేస్తూ దొరికిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు కూడా దొరికాయి. కదిరిలో హిందీ పేపర్ లీక్ అయి నారాయణ స్టాఫ్ స్లిప్పులు అందిస్తూ దొరికిపోయి వీడియో క్లిప్పింగ్లు కూడా దొరికాయి. తెలుసుకోండి సార్, తెలియకపోతే తెలుసుకోండి అధ్యక్ష. ఇప్పుడు కూడా అధ్యక్ష, గవర్నమెంట్ యాక్షన్ ఏదైతే తీసుకుంది అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అది సాక్షి విలేకరి మంచి మనసుతో ఒక గుడ్ సిటిజన్ గా విజిల్ బ్లోవర్ అయ్యాడు కాబట్టి జరిగింది. పోనీ అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు అధ్యక్ష? 25 ఇన్సిడెంట్ జరిగితే 28వ తారీఖు దాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల. ఎఫ్ఐఆర్ నెంబర్ 101/17 డేట్ 28/3/2017 నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్. చూసుకోండి సార్, కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ అయిందో డేట్ తో సహా కేసు డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నా. మీరు ఫైల్ చేసిన 25వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 28/3/2017, ఎఫ్ఐఆర్ నంబర్ 101/17. తెలుసుకోండి నెల్లూరు రూరల్ స్టేషన్ లో. అధ్యక్ష, మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎఫ్ఐఆర్లు వీటి మీద బాగా అనుభవం. దానికి ఇప్పుడు 25 ఇన్సిడెంట్ అయింది, 26 డిఈఓ కంప్లైంట్ ఇచ్చారు, 27 రిసీవ్ చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ అనేది మనం కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రాయరు, వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు, టైం పట్టచ్చు. బట్ 26న 25 ఇన్సిడెంట్ అయింది, 26 కంప్లైంట్ ఇచ్చాడు, రిసీవ్డ్ కూడా రాసుకున్నారు 27. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, సభలో నిన్న మీరంతా ఉన్నారు. మీరంతటి మీరే మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి 344 ఇచ్చిన తర్వాత మీరు యనమల రామకృష్ణుడు ఇద్దరు కలిసి ఇవాళ స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము, మీరు ఎంత పోరాటం చేసినా మీకు ఇవ్వము, 30వ తారీఖున ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు అని చెప్పి కేటగారికల్ గా మీరు చెప్పారు. మీరు చెప్పిన దాన్ని మేము ఒప్పుకోకుండా మీరు చెప్పిన దాని మీద మేము ఇదే వెళ్ళకి ఇక్కడికి వచ్చి సభ జరిగించాలి. ఇది 6.6 లక్షల కుటుంబాలకు సంబంధించిన విషయం డిస్కషన్ జరగాలి అని చెప్పి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినా మీరు పలకల. 2 సార్లు అడ్జర్న్మెంట్ అయింది. అడ్జర్న్మెంట్ అయిన తర్వాత కూడా మీరు పలకకపోగా అధ్యక్ష మైక్ కట్ చేయండి. వెయిట్ ఏ మినిట్ ప్లీజ్, వెయిట్ ఏ మినిట్. నో లిసన్ టు మీ బికాస్ మీరు స్పీకర్ మీద ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ప్లీజ్ లిసన్ ఐ సే ప్లీజ్. మీ ఆరోపణ ఎవరి మీద? స్పీకర్ మీద చేస్తున్నారు. ఐ హావ్ టు క్లారిఫై ప్లీజ్. మీరు స్పీకర్ మీద ఆరోపణ చేస్తున్నారు కాబట్టి క్లారిఫై చేయాలా.
మీరు ఈ సమస్య మీద ఏ రూపంలో వచ్చారు? అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో వచ్చారు, వాయిదా తీర్మానం రూపంలో వచ్చారు. నేను అన్నాను హౌస్ రోజువారీ బిజినెస్ మొత్తం కూడా క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది, నాట్ విత్ అడ్జర్న్మెంట్ మోషన్ అనేది మన స్టాండ్ బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం. అందుకని అడ్జర్న్మెంట్ మోషన్ డిజల్వ్ చేస్తున్నాము, తర్వాత రూపంలో వస్తుందంటే 30th మాట్లాడతామని చెప్పారు. మీరు కూర్చోవాలి కదా, మీరు కూర్చోలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ మీద ఏదైనా మాట్లాడాలన్నా లేకపోతే సమస్య మీద వాళ్ళు ఇచ్చిన టైంకి మాట్లాడాలన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి గవర్నమెంట్కి. ఆఫ్ హ్యాండ్ గా మాట్లాడడానికి ఎవరికి వాళ్ళు తెలియదు కదా, డైరెక్ట్లీ ఇన్వాల్వ్. ప్లీజ్ లిజన్. మీరు వెళ్ళిపోయారు, ముఖ్యమంత్రి గారు సాయంత్రం సమాచారం వస్తుంది నేను చెప్తానన్నారు, చెప్పమని చెప్పాను. దట్స్ మై జాబ్. ప్రభుత్వం ఏదైనా సమాచారం చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు ఇవ్వాలి. అలాగే ఇవాళ మీరు ఎట్లా వచ్చారు, మళ్ళీ అట్లాగే అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో వచ్చారు. అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో ఆనవాయితీగా ఏం జరుగుతుందో అదేనే చేయాలి, కొత్త ప్రామాణికాలు నెలకొల్పలేము మేము. అట్లాగే వాళ్ళు వచ్చిన తర్వాత మినిస్టర్ గారు చెప్తున్నారు, చెప్పారు, మాట్లాడిన దానిపైన ఇన్స్టెడ్ ఆఫ్ ఎలీజింగ్ ద చైర్ ప్లీజ్ కమ్ విత్ యువర్ సబ్జెక్ట్. ఓకే, ఎస్ ప్లీజ్. అధ్యక్ష అడ్జర్న్మెంట్ మోషనే కాదు అధ్యక్ష, అవే బాధ్యతలు. 344 కూడా ఇచ్చాం, 344 కూడా అదే రోజు ఇస్తా ఉన్నట్టు ఎవిడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సభలో మీరు కేటగారికల్ గా చెప్పింది ఏమిటనంటే, కేటగారికల్ గా మీరు చెప్పింది 30వ తారీఖున సీఎం గారు స్టేట్మెంట్ ఇస్తారు అని చెప్పి మీరు యనమల రామకృష్ణుడు ఇద్దరు అన్నారు. మీరు అన్న ఆ మాటల మీద మేము ఒప్పుకోకుండా మేము వెళ్లి మేము పూర్తిగా నిరసన తెలిపిన కార్యక్రమాల్లో మీరు మమ్మల్ని పట్టించుకోకుండా బిల్స్ ప్రవేశపెట్టారు. మినిస్టర్ ఫర్ లెజిస్లేటివ్ అఫైర్స్